Hi students, welcome to Jaydev Academy. My name is Ramesh. Basic computer knowledge లో లాస్ట్ 3 వీడియోస్ లో బిట్స్ చెప్పాను. 60, 60, 50 చొప్పున ఈ రోజు కూడా ఒక 60 బిట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఏ టాపిక్స్ మీద అంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకటి, నెక్స్ట్ మెమరీ మెజర్మెంట్స్ ఒకటి, వీటి మీద బిట్స్ చెప్పి అలాగే వీటి మీద వచ్చేటువంటి అబ్రివేషన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఫస్ట్ బిట్ వచ్చేసరికి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ బేస్ చేసి చెప్తాను. జనరేషన్స్ ఎన్ని ఉన్నాయి కంప్యూటర్స్ లో? మెయిన్ గా 5 టైప్స్ ఆఫ్ జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ చూద్దాం. ఈ ఫస్ట్ జనరేషన్ వచ్చేసరికి ఏ ఇయర్ లో, దీని ద్వారా మనకి ఎన్ని బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉందంటే 2 బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఏంటంటే ఫస్ట్ జనరేషన్ ఏ ఇయర్ లో డెవలప్ చేశారు అని అంటే 1940 1952. 1940 నుంచి 52 మధ్యలో. కొన్ని సైట్స్ లో ఒకలాగా ఉంటుంది, కొన్ని బుక్స్ లో ఒకలాగా ఉంటుందండి, ఒకలాగా ఉంటుంది. ఓకేనా? ఇది కరెక్ట్ ఇయర్ అమ్మా, నోట్ చేసుకోండి. 1940 to 1952 ఆ ఇయర్ మధ్యలో ఫస్ట్ జనరేషన్ ని డెవలప్ చేశారు. దీనికి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి ఫస్ట్ జనరేషన్ కి? విచ్ ఈస్ ద టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ఫస్ట్ జనరేషన్ అని అడుగుతాడు. అప్పుడు మనం ఏ టెక్నాలజీ రాయాలి? వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ. వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసరికి సెకండ్ జనరేషన్ గురించి అన్నమాట. సెకండ్ బిట్ అని చెప్పం, దీనికి ఆల్రెడీ థర్డ్ బిట్, ఎందుకంటే 2 బిట్స్ యాడ్ వచ్చేసినాయి కాబట్టి పైన ఇది థర్డ్ బిట్. సెకండ్ జనరేషన్ ఏ ఇయర్ లో డెవలప్ చేశారు బిట్. ఏ ఇయర్ లో అంటే 19. ఇది ఎక్కడికి స్టాప్ అయింది? అక్కడ నుంచి సెకండ్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. 52 నుంచి 64 వరకు ఆ మధ్యలో సెకండ్ జనరేషన్ ని డెవలప్ చేశారు. దీనికి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ ప్లేస్ లో అది తీసేసి దాని ప్లేస్ లో ట్రాన్సిస్టర్స్ అనే టెక్నాలజీ యూజ్ చేశారు. ట్రాన్సిస్టర్స్. నెక్స్ట్ దీనిలో 2 బిట్స్ అడగొచ్చు అనమాట. సెకండ్ జనరేషన్ ఏ ఇయర్ లో డెవలప్ చేశారు ఒకటి, సెకండ్ జనరేషన్ కి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి అనేది అదొకటి. నెక్స్ట్ 4 బిట్స్ యాడ్ అయినాయి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 5th బిట్ థర్డ్ జనరేషన్ గురించి. థర్డ్ జనరేషన్. ఈ థర్డ్ జనరేషన్ లో వచ్చేసరికి 19 అది ఎప్పుడు స్టాప్ అయింది? 64 కాబట్టి 64 నుంచి 71 వరకు డెవలప్ చేశారు ఈ థర్డ్ జనరేషన్ అనేది. దీనికి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే ట్రాన్సిస్టర్స్ ప్లేస్ లో ఐసీస్. ఐసీస్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఈ థర్డ్ జనరేషన్ లో యూజ్ చేసిన టెక్నాలజీ ఏది? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఏ ఇయర్ లో థర్డ్ జనరేషన్ ని డెవలప్ చేశారు? 64 నుంచి 71 మధ్యలో. ఇంకొక బిట్ అడగొచ్చండి దీన్ని. ఏ జనరేషన్ లో కీబోర్డు, మౌస్, స్క్రీన్, సిపియు వీటన్నిటిని ఇంట్రొడ్యూస్ చేశారు అని అంటే థర్డ్ జనరేషన్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్, సెకండ్ లో కీబోర్డు, మౌస్, సిపియు, స్క్రీన్ లేవండి, థర్డ్ జనరేషన్ నుంచి వచ్చినాయి అనమాట. మనకి ఇక్కడ 3 బిట్స్ కవర్ అవుతాయి. 5, 6, 7. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి ఫోర్త్ జనరేషన్ అనమాట. ఈ 4th జనరేషన్ వచ్చేసరికి 71 లో డెవలప్ చేశారు. దీనికి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే VLSI. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రిటీ. ఆ టెక్నాలజీ యూజ్ చేసి 71 లో 4th జనరేషన్ ని డెవలప్ చేశారు. ఇందులో 2 బిట్స్ వస్తాయి, టెక్నాలజీ ఒకటి, ఇయర్ ఒకటి. వీటితో పాటుగా ప్రెసెంట్ మనం యూజ్ చేసే జనరేషన్ ఏది? కాలేజీలో కానీ, ఆఫీసెస్ లో కానీ, హోమ్ పర్పస్ కానీ మనం యూజ్ చేసేటువంటి జనరేషన్ ఏది అని క్వశ్చన్ అడిగితే 4th జనరేషన్ కంప్యూటర్స్ ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ ఎందుకు వచ్చింది అనంటే కొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీతో డెవలప్ చేసుకుంటూ సైజు తగ్గించుకుంటూ స్పీడ్ పెంచుకుంటూ కాస్ట్ తగ్గించుకుంటూ మనకి కన్వీనియంట్ గా మనకి అండర్స్టాండ్ అయ్యే వేలో ఈ జనరేషన్స్ అనేది 1 by 1 అనేది డెవలప్ చేసుకుంటూ వచ్చారనమాట. నెక్స్ట్ వన్ 8th లోనే 8th, 9th, 10th, 11th బిట్ వచ్చేసరికి 5th జనరేషన్.
ఈ 5th జనరేషన్ వచ్చేసరికి 1980s నుంచి ఇప్పటి వరకు డెవలప్ చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తానే ఉంటారు. కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇది ఫస్ట్ టైం జపాన్ లో డెవలప్ చేయడం స్టార్ట్ చేశారమ్మా. ఇక్కడ వచ్చేసరికి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా, దీని గురించి నేను లాస్ట్ వీడియోస్ లో ఇంటర్నెట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు థియరీ కంప్లీట్ గా చెప్పాను. ఆ థియరీ వీడియో ఒకసారి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకో బిట్ ఏం అడగొచ్చు అంటే రోబోట్స్ అనేవి ఏ జనరేషన్ కి చెందినవి, అలాగే ఇంకా కొన్ని గూగుల్ టాక్స్ గానీ, స్పీచ్ టు టెక్స్ట్ గానీ ఇలాంటి యాప్స్ కొత్త యాప్స్ వస్తున్నాయి. ఏ జనరేషన్ కి సంబంధించి అని అంటే మనం 5th జనరేషన్ సంబంధించి అని చెప్పొచ్చు. ఈ మధ్యలో కొంతకాలం క్రిందట 2 రోబోల్ని తయారు చేశారు. 2 రోబోల్ని తయారు చేసినప్పుడు మనం ఏది చెప్తే అది చేసేదే రోబో, అది మనిషి కాదు. వాళ్ళకి సపరేట్ గా లాంగ్వేజ్ అనేది తెలియదు. ఈ 5th జనరేషన్ ఇంకా బాగా డెవలప్ చేద్దామని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆ రోబోస్ ని తయారు చేయడం జరిగింది. వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చెప్పిన మాట చేస్తూ ఉండేవి, కానీ వీళ్ళు పక్కన ఉన్నప్పుడు ఈ 2 రోబోలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినాయి. ఎప్పుడైతే ఆ 2 ఒకదానికొకటి మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినవో వీళ్ళకి భయం వేసి వాటిని డిస్మాంటిల్ చేశారనమాట, తీసేశారక. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డేంజర్ అమ్మా మనకి. ఇంకా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా పెరుగుతూ పోతుంది. రాను ఈ భూమి మీద మనుషులు ఎవరు లేకుండా ఇక రోబోస్ ఉండేలాగా డెవలప్ చేస్తారని ఉన్నారు. నెక్స్ట్ ఈ 11th లోనే మనకి 3 బిట్స్ వస్తాయమ్మా, 12th 13. నెక్స్ట్ 14th బిట్ వచ్చేసరికి 14th బిట్. ఇంతవరకు మనం ఈ 13 బిట్స్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనే కాన్సెప్ట్ నుంచి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మెమొరీ మెజర్మెంట్స్ నుంచి 14th నుంచి బిట్ కంటిన్యూ అవుతుంది. మెమొరీ మెజర్మెంట్స్ 14th ఏంటో చూద్దాం. 14th వచ్చేసరికి 1 బిట్ ఈక్వల్ టు 0,1. ఈ 0, అనేది బైనరీ కోడ్స్ లో ఉన్నటువంటి బైనరీ డిజిట్స్, బైనరీ లాంగ్వేజ్ లో ఉంటుంది అనమాట. ఇది ఆ 0,1 అని మనం ఏమంటామంటే 1 బిట్ అంటాం. 15th బిట్ వచ్చేసరికి 4 బిట్స్ కలిపితే దాన్ని 1 నైబల్ అంటాం. మిమ్మల్ని ఎగ్జామ్ లో ఎలా అడగొచ్చు అంటే 4 బిట్స్ దేనికి ఈక్వల్ అని అడగొచ్చు. 1 నైబల్ కి ఈక్వల్. 0,1 అని ఏమంటాం 1 బిట్ అంటాం. అవి ఏంటి? బైనరీ కోడ్స్. బైనరీ కోడ్స్ ఏ లాంగ్వేజ్ లో ఉంటాయి? బైనరీ లాంగ్వేజ్ లో ఉంటాయి. బైనరీ లాంగ్వేజ్ ఇంకొక పేరు లో లెవెల్ లాంగ్వేజ్, ఇంకొక పేరు దాన్ని ఏమంటాం అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఇలా అన్నమాట. ఏ వేలో అడిగినా మీరు ఆన్సర్ చేసేలా ఉంటారని ఇదంతా క్లారిటీగా చెప్తున్నానమ్మా. నెక్స్ట్ 8 బిట్స్ కలిపితే దాన్ని 1 బైట్ అంటాం. 1 బైట్. 17th వచ్చేసరికి 1024 బైట్స్ ఈక్వల్ టు 1 కిలోబైట్. దాన్ని మనం కేబీ అంటాం. కేబీ. 18th వచ్చేసరికి 1024 కేబీ అంటే కిలోబైట్ ఈక్వల్ టు 1 మెగాబైట్, ఎంబీ అంటాం. కంటిన్యూషన్ పక్కన రాస్తున్నాను. 19th వచ్చేసరికి 1024 ఎంబీ ఈక్వల్ టు 1 జీబీ. దాన్ని మెగాబైట్ అంటాం. ఎంబీ అంటే, జీబీ అంటే గిగాబైట్ అనొచ్చు, జిగాబైట్ అనొచ్చు. గిగాబైట్. 20 షార్ట్ కట్ వచ్చేసరికి 1024 జీబీ ఈక్వల్ టు 1 టీబీ. టీబీ అంటే ఒక వ్యాధి అనుకున్నారమ్మా, టెరాబైట్ అన్నమాట. ఓకేనా? ఇంతవరకు మనకి మెమొరీ మెజర్మెంట్ చాలు. ఇంకా చాలా ఉన్నాయి. పెటా అని, ఎగ్జా, జెటా, యోటా, బ్రాండో, యోటో. తర్వాత నెక్స్ట్ లాస్ట్ ది జియో. ఇంతవరకు చాలు మనకి 20 షార్ట్ కట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 21 షార్ట్ కట్. ఈ 21 నుంచి మీకు అబ్రివేషన్స్ అనేవి చెప్పాలనుకుంటున్నాను. అబ్రివేషన్స్ వరుసగా 1 by 1 చూద్దాం. వీడియో పాస్ పెట్టుకుని ఈ 20 షార్ట్ కట్స్ నోట్ చేసుకోండి. మీకు చెప్పినటువంటి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి, మెమొరీ మెజర్మెంట్స్ నుంచి ఈ 20 షార్ట్ కట్స్ వచ్చినాయి. 21 నుంచి అబ్రివేషన్స్ అనేవి చెప్తాను. ఈ అబ్రివేషన్స్ లాస్ట్ వీడియోలో చెప్పలేదండి. ఇవి కొత్త అబ్రివేషన్స్.
కొత్త కాన్సెప్ట్ ఇది. లూసియన్స్ అనే బుక్ రిఫర్ చేసి ఆ బుక్ లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుని వాటిలో నుంచి చెప్తున్నాను. 21 ఏంటంటే CDAC అబ్రివేషన్. CDAC means Center for Development of Advanced Parallel Computing. Center for Development Advanced Parallel Computing. Advanced Parallel Computing. Next 22nd వచ్చేసరికి C అంటే ఆల్రెడీ పైన చెప్పుకున్నాం కదా, సెంటర్ ఫర్ అని. D అంటే డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం కదా. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్, O అంటే ఆఫ్, ఇదేంటంటే T ఫర్ టెలిమాట్రిక్స్. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాట్రిక్స్. నెక్స్ట్ 23rd వచ్చేసరికి NT అంటే ఏంటంటే న్యూ టెక్నాలజీ. నెక్స్ట్ 24th వచ్చేసరికి HTTP. లాస్ట్ వీడియోలో చెప్పిన బిట్స్ మళ్ళీ రిపీట్ అవ్వండి, కొత్త బిట్స్ వస్తానే ఉండి. మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి వీడియోస్. లాస్ట్ చెప్పినటువంటి 60, 50 ఆ వీడియోస్ లో ఉన్న బిట్స్, ఇప్పుడు చెప్పబోయే బిట్స్ ఒకటి కాదు. కంపేర్ చేయండి అవసరమైతే. కొత్త బిట్స్ వేరే బిట్స్ ఇవి. ఒకసారి వచ్చిన బిట్ మళ్ళీ రాదు మీరు. నెక్స్ట్ HTTP అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTPS అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ విత్ సెక్యూరిటీ. నెక్స్ట్ 26th వచ్చేసరికి DNS అంటే డొమైన్ నేమ్ సర్వర్. నెక్స్ట్ 27 వచ్చేసరికి IP మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. కంటిన్యూషన్ పక్కన రాస్తున్నాను. 28 వచ్చేసరికి TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. 29th వచ్చేసరికి BIOS బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. నెక్స్ట్ 30 వచ్చేసరికి IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 31 వచ్చేసరికి మోడెం. చాలా మంది వినే ఉంటారు ఈ మోడెం అనే వర్డ్ని. మోడెం అబ్రివేషన్ ఏంటంటే మాడ్యులేషన్ అండ్ డిమోడ్యులేషన్. MO means modulation, demodulation. 32 వచ్చేసరికి CAD అంటే ఆటో క్యాడ్ లో మీరు ఉంటారు. మీకు ఈ వర్డ్ అనేది ఆటో క్యాడ్ లో వస్తుంది. ఆటో క్యాడ్ 2D 3D వాటిలో వస్తుందమ్మా. CAD అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. నెక్స్ట్ వన్ 33 వచ్చేసరికి PSTN అంటే పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్. నెక్స్ట్ 34 వచ్చేసరికి RABMN. ఈ వర్డ్స్ మొత్తం కూడా కొత్తవి అండి, చాలా కొత్తవి. ఇవి కంప్యూటర్ సంబంధించినవి. చాలా డెప్త్ గా రిఫర్ చేసి మీకోసం తయారు చేశాను. ఇవి జాగ్రత్తగా కేర్ఫుల్ గా చదువుకోండి.
RABMN. దీనికి వచ్చేసరికి రిమోట్ ఏరియా బిజినెస్ మెసేజ్ నెట్వర్క్. రిమోట్ ఏరియా బిజినెస్ మిషన్ మెసేజ్ నెట్వర్క్. మెసేజ్ నెట్వర్క్. నెక్స్ట్ 35 వచ్చేసరికి GAIS. GAIS రాసేటప్పుడు GAIS అని చదువుతాం, కానీ ఆ అబ్రివేషన్ వచ్చేటప్పుడు మాత్రం G తర్వాత I వస్తుంది, I తర్వాత A వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏంటంటే గేట్వే ఇంటర్నెట్. గేట్వే ఇంటర్నెట్ యాక్సెస్ సర్వీస్. యాక్సెస్ సర్వీస్ చెప్పాను కదా, G తర్వాత I వస్తుందని. గేట్వే ఇంటర్నెట్ యాక్సెస్ సర్వీస్. యాక్సెస్ సర్వీస్. 36 వచ్చేసరికి LDU. LDU లడ్డు గుర్తుపెట్టుకోండి. LDU లిక్విడ్ డిస్ప్లే యూనిట్. లిక్విడ్ డిస్ప్లే యూనిట్. 37 వచ్చేసరికి క్యామ్. క్యామ్ 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 కెమెరా క్యామ్ షార్ట్ కట్లు అంటారు కదా, క్యామ్ అని. క్యామ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ 38 వచ్చేసరికి క్యాట్ స్కాన్. క్యాట్ స్కాన్ సిటీ స్కాన్ లాగా ఉంటుందమ్మా క్యాట్ స్కాన్. క్యాట్ స్కాన్ కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ స్కాన్. కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ స్కాన్. టోమోగ్రఫీ స్కాన్. నెక్స్ట్ 39 వచ్చేసరికి DOS. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. 40 వచ్చేసరికి MS. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ MS ఆఫీస్ ని తయారు చేశారు కాబట్టి ఆ కంపెనీ పేరు మీద MS అని వచ్చింది. MS. నెక్స్ట్ IC ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. నెక్స్ట్ 41 చెప్పాను. వీడియో ఒక్కసారి పాస్ పెట్టుకోండి, ఇవన్నీ నోట్ చేసుకోండి. 42 నుంచి మళ్ళీ చెప్తాను, కంటిన్యూషన్ చేస్తాను. 42 వచ్చేసరికి LLL 3 L's అన్నమాట. 42 లో లెవెల్ లాంగ్వేజ్. 43 HLL హై లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ 44 వచ్చేసరికి PC అంటే పర్సనల్ కంప్యూటర్. నెక్స్ట్ 45 వచ్చేసరికి VDU విజువల్ డిస్ప్లే యూనిట్. నెక్స్ట్ 46 వచ్చేసరికి VLSI వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రిటీ. నెక్స్ట్ 47 పక్కన రాస్తున్నాను. 47 కంప్యూటర్ యొక్క అబ్రివేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. కంప్యూటర్ యొక్క అబ్రివేషన్. కామన్లీ ఆపరేటెడ్ మిషన్ particularly used for technical education research. Commonly operated mission particularly used for technical education research. 48 వచ్చేసరికి ఇంటర్నేషనల్ నెట్వర్క్. 49 వచ్చేసరికి DTS అంటే
థియేటర్ లో కలిగిన ఢుమ్ అని మోగిద్ది అనుకున్నారమ్మా. డిటిఎస్ అంటే డెస్క్టాప్ సిస్టమ్. డెస్క్టాప్ సిస్టమ్. 50 వచ్చేసరికి డిటిపి. డిటిపి డెస్క్టాప్ పబ్లిషింగ్. డెస్క్టాప్ పబ్లిషింగ్. ఈ డిటిపి లోనే, ఈ డిటిపి అనేది ఒక సాఫ్ట్వేర్ అమ్మా. ఇది ఒక ప్యాకేజీ. ఈ డిటిపి లో ఫోటోషాప్, పేజ్ మేకర్, తెలుగు టైపింగ్, కోరల్ డ్రా ఇవన్నీ ఉంటాయి అనమాట. దాన్ని మనం డిటిపి అంటాం. డిటిపి యొక్క అబ్రివేషన్ డెస్క్టాప్ పబ్లిషింగ్. డెస్క్టాప్ పబ్లిషింగ్. నెక్స్ట్ 51 షార్ట్ కట్ ఫ్యాక్స్. ఫ్యాక్స్ పంపించండి, ఫ్యాక్స్ వచ్చింది అని అంటారు కదా. గవర్నమెంట్ ఆఫీస్ లో ఎక్కువగా ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తాం, ఫ్యాక్స్ అని. ఫ్యాక్స్ అంటే ఏంటంటే ఫ్యాస్కీ మెయిల్ ఆటోమేటెడ్ జిరాక్స్. ఫ్యాస్కీ మెయిల్ ఆటోమేటిక్ జిరాక్స్. ఆటోమేటెడ్ జిరాక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 52. 52 వచ్చేసరికి ENIAC. ENIAC అబ్రివేషన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాలిక్యులేటర్. నెక్స్ట్ FLOPS 53. FLOPS దీని షార్ట్ కట్ ఏంటంటే ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్. 54 వచ్చేసరికి ISH. ఇంటర్నేషనల్ సూపర్ హైవే. ఇంటర్నేషనల్ సూపర్ హైవే. నెక్స్ట్ 55 వచ్చేసరికి LISP మీన్స్ లిస్ట్ ప్రాసెసింగ్. LIS అంటే లిస్ట్, P ఫర్ ప్రాసెసింగ్. లిస్ట్ ప్రాసెసింగ్. నెక్స్ట్ 56 వచ్చేసరికి MIPS మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. 56 షార్ట్ కట్ చెప్పానండి. వీడియో ఒక్కసారి పాస్ పెట్టుకోండి, అవన్నీ నోట్ చేసుకోండి. నెక్స్ట్ 57 వచ్చేసరికి MOPS అంటే మిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్. మిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్. 58 వచ్చేసరికి MPU. మైక్రో ప్రాసెసర్ యూనిట్. మైక్రో ప్రాసెసర్ యూనిట్. 59 వచ్చేసరికి NIC నెట్. NIC నెట్ దట్ మీన్స్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నెట్వర్క్. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నెట్. NET అంటే నెట్వర్క్. NET మీన్స్ నెట్వర్క్. నెక్స్ట్ 60 షార్ట్ కట్స్ వచ్చేసరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆల్రెడీ ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్స్ లోనే వస్తుంది. ఇది జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకటి, మెమరీ మెజర్మెంట్స్. లాస్ట్ ది ఏదైతే మెమరీ మెజర్మెంట్స్, మన కంప్యూటర్ కి సంబంధించి మెమరీ మెజర్మెంట్స్ లో హైయెస్ట్ మెమరీ ఏది, సైంటిస్టులు ఎక్కువగా యూజ్ చేసే మెమరీ ఏది, సూపర్ కంప్యూటర్స్ లో యూజ్ చేసే మెమరీ ఏది అంటే మనం ఏం చేయాలంటే జియో. జియో అంటే మనం యూజ్ చేసే నెట్వర్క్ జియో కనెక్షన్ అమ్మా, అది కాదు జియో. ఈ జియో అనేది హైయెస్ట్ మెమరీ కెపాసిటీ. దీని తర్వాత ఇంకా మెమరీ ఏది లేదు. ప్రతి సైంటిస్ట్ స్పేసెస్ లో గాని ప్రతి రీసెర్చ్ కి మనం యూజ్ చేసే హైయెస్ట్ మెమరీ కెపాసిటీ
జియో. దీనికన్నా మెమొరీ మెజర్మెంట్ అనేది ఇక లేదు. ఇదే లాస్ట్. సూపర్ కంప్యూటర్స్ లో కూడా మనం దీన్నే యూజ్ చేస్తాం. దీంతో మనకి 60 బిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.